ఏపీ కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం కొనసాగుతుంది. భారీగా మార్పులు జరగబోతున్నాయంటూ కూడా చర్చ నడుస్తుంది. 2 ఏళ్లు పూర్తి కావడంతో కూడా ఇప్పుడు మార్పులు చేర్పులు ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. జిల్లాలు సామాజిక వర్గాల వారీగా కూడా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది కేబినెట్ విస్తరణ కోసం. ఇక ఇప్పటికే కూడా మనందరికీ తెలిసిన విషయమే, అనేక సార్లు కూడా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ సీఎం చంద్రబాబు అయితే వార్నింగ్ ఇచ్చారు. ఇక చాలా మంది మంత్రుల మీద అయితే ఆయన అసహనంలో ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణలో కూడా భారీగానే మార్పులు రానున్నాయి అని చెప్పి కూడా అర్థమవుతోంది. వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక నెల్లూరు నుంచి ఆనమును తప్పించి సోమిరెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కృష్ణా నుంచి పార్థసారథిని తప్పించి మరొకరికి ఛాన్స్ ఇస్తారన్న చర్చ కొనసాగుతుంది. రాయలసీమలో సవితా ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ అంటూ కూడా ప్రచారం సాగుతోంది. సో ఈ విధంగా కూడా ఏపీ కేబినెట్ లో అయితే భారీ మార్పులే జరగనున్నట్లు కేబినెట్ మరి ఇప్పటికే కూడా కొంతమంది మంత్రుల మీద కూడా సీఎం చంద్రబాబు అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. మరి ఎవరు కేబినెట్ నుంచి అవుట్ అవ్వనున్నారు, ఎవరు ఇన్ అవ్వనున్నారు, ఎప్పుడు ఈ విస్తరణ జరగనుంది అన్న డీటెయిల్స్ను కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పుల అంశం మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణు, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ జరుగుతుందంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు దీని వెనుక భారీగా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఎందుకంటే సీనియర్లకు జూనియర్లకు సమతౌల్యం కల్పించాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారంటూ ఒక రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఏదైతే మొదటి కేబినెట్ విస్తరణలో కొంతమంది జూనియర్లకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే జూనియర్లు కొన్ని జిల్లాల్లో ఏదైతే సీనియర్ నేతలను సమన్వయం చేయలేక, పార్టీని సమన్వయం చేయలేక జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సీనియర్లు అయ్యి మంత్రులు జూనియర్లు అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల తీవ్ర ఇబ్బందులు జరిగాయి. అందుకు ఉదాహరణ ఏదైతే రాజంపేట అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఏదైతే రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే రాంప్రసాద్ రెడ్డి అందరికన్నా జూనియర్, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరి మొదటిసారి ఎమ్మెల్యే ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఆ జిల్లాలో ఏదైతే రాజంపేట జిల్లాలో ఒక 4 నియోజకవర్గాలు సీఎం చంద్రబాబు జిల్లాకు ఉమ్మడి జిల్లాగా ఉన్న చిత్తూరు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 4 నియోజకవర్గాలకు కీలకంగా ఉన్న పలమనేరు అమర్నాథ్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే, ఇటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు, ఏదైతే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఈ మంత్రి పదవి ఆశించారు. ఏదైతే సీనియర్లు మంత్రి పదవులు ఆశించారు, అయితే వారికి దక్కలేదు మొదటి విడతలో. అలాంటి నేపథ్యం ఉన్న జిల్లాల్లో సీనియర్లకు జూనియర్లకు పొసగడం లేదు. జూనియర్లు పదే సీనియర్లను కన్విన్స్ చేయలేని పరిస్థితి ఉంది. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కొండపల్లి శ్రీనివాస్ జూనియర్ మంత్రి పదవి ఇచ్చారు. సంధ్యారాణి కూడా జూనియర్, ఆమె మొదటిసారి ఎమ్మెల్యే. వీరిద్దరూ మొదటిసారి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వేయడం జరిగింది. అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో కీలకంగా ఉన్నారు. ఏదైతే గంటా శ్రీనివాసరావు కావచ్చు, అయ్యన్న పాత్ర లాంటి నేతలకు అయ్యన్న పాత్రుడుకు స్పీకర్ పదవి వచ్చింది, గంటా శ్రీనివాసరావు లాంటి నేతకు మంత్రి పదవి రాదు. ఇలా ఒక్కొక్క జిల్లాకు పోయినప్పుడు సీనియర్లకు అవకాశం లేకోకుండా జూనియర్లకు వచ్చింది. ఇప్పుడు నెల్లూరు జిల్లాకి వెళ్ళినప్పుడు ఏదైతే నారాయణతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, వీరిద్దరికి మంత్రి పదవి ఇచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు కొల్లు పార్థసారథి, ఆయన టీడీపీలో గతంలో వైసీపీలో ఉన్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని అలిగారు. ఆ మంత్రి పదవి కోసమే ఆయన పార్టీ మారిన నేపథ్యం ఉంది. 2024 ఎన్నికల్లో ఆయన పెరమలూరు నుంచి కాకుండా ఏదైతే నూజివీడ్ నుంచి పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. ఇలా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన కొంతమంది నేతలకు మంత్రి పదవులు దక్కడం, అందులో జూనియర్లకు మంత్రి పదవులు దక్కడం. ఏదైతే మా ఆనం రామనారాయణ మాత్రం సీనియర్ నేత. అంటే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఇప్పటికే కూడా మనం పలుసార్లు మంత్రుల మీద అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలను చూసాము. ఇప్పుడు నెక్స్ట్ అంటే కేబినెట్ విస్తరణ ఏ విధంగా జరగనుంది? ఇప్పుడు పర్ఫార్మెన్స్ బేస్డ్ గా కూడా మంత్రి పదవుల నుంచి తొలగించి మరి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా ఏంటి? సరేను, వచ్చే మంత్రివర్గ విస్తరణ సమతుల్యం పాటించాలి. ఈ ఆయా సామాజిక వర్గాల కూర్పుతో పాటు ఏదైతే సీనియర్లకు జూనియర్లకు మధ్య అంతరం లేకోకుండా కేబినెట్ కూర్పు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఏదైతే సీనియరు జూనియరు అనే భేదం లేకోకుండా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే అవసరాన్ని బట్టి సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చి మరికొన్ని చోట్ల జూనియర్లకు అవకాశం కల్పించే యోచన కూడా ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా కొంతమంది మంత్రుల నుంచి తీవ్ర అసంతృప్తి ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ ఏదైతే గోదావరి జిల్లాల నుంచి చెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వాసంశెట్టి సుభాష్ వైఎస్ఆర్సీపీ నుంచి
టీడీపీలో చేరి టీడీపీలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి పదవి లేదు. ఆ నేపథ్యంలో చెట్టిపల్లి సామాజిక వర్గం నేపథ్యం ఉన్న వాసంశెట్టి సుభాష్ టీడీపీ నుంచి వైసీపీలో చేరడం, వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఆయనకు చెట్టిపల్లి సామాజిక వర్గం కోణంలో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదే సామాజిక వర్గానికి సంబంధించిన పితాని సత్యనారాయణ, ఈయన సీనియర్ గా ఉన్నారు, ఈయనకు మంత్రి పదవి దక్కలేదు. ఇలా వెళ్లే కొద్దీ ఏదైతే జూనియర్లకు అవకాశం వచ్చింది, సీనియర్లకు అవకాశం రాలేదు. ఈ సమతుల్యం పాటించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నారా లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు చేయాలనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాం. ఈ మొత్తం మనం ఆయా జిల్లాలను పరిశీలించినప్పుడు చాలా చోట్ల ఏదైతే ఒక నెల్లూరు జిల్లాను మనం పరిశీలించినప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి వచ్చారు, ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అనే అసంతృప్తి నేటికి టీడీపీ నేతల్లో ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి తప్పించి ఏదైతే ఇప్పుడున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గత కొన్ని టీడీపీని నమ్ముకొని ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి మంత్రి పదవి ఇవ్వాలని కూడా మరోవైపు ప్రచారం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క జిల్లా, రాయలసీమ జిల్లాల్లో ఏదైతే అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు మంత్రి సవితను తప్పిస్తారని ఒక రాజకీయ ప్రచారం జరుగుతుంది. ఇది బీసీ సామాజిక వర్గానికి సంబంధించి సవితను తప్పించి మరొకరికి అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఇలా జిల్లాలకు పోయినప్పుడు జూనియర్లకు అవకాశం కల్పింది. సీనియర్లు ఏదైతే ఉన్నారో కాలువ శ్రీనివాసులు, ఈయన రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు, అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన సీనియర్ ప్రజెంట్ విప్ గా ఉన్నారు, గతంలో ఎంపీగా పనిచేశారు, 2014లో మంత్రిగా పనిచేశారు. ఇలాంటి వారికి జిల్లాలో అవకాశం రాలే. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతికి కేబినెట్ విస్తరణ చేస్తారా లేదా మరికొంతకాలం వేచి చూసి ఏదైతే ఉగాదికి చేస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికీ అందిన సమాచారం ప్రకారం మనం గమనించినప్పుడు జూనియర్లకు సీనియర్లకు మధ్య సమతుల్యం పాటించాలి అనే అంటే ఇప్పటికే కూడా ఈ కేబినెట్ విస్తరణ మీద సీఎం చంద్రబాబు కసరత్తు ముగిసిందా, ఇప్పుడు ఇంకా కూడా కొనసాగుతూ ఉందా? నేను ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా కేబినెట్ విస్తరణ మీద ఆయన కసరత్తు చేస్తున్నారు. ఏ జిల్లాల్లో ఏ సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకోవాలి, ఒక సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చి మరో సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కకపోతే ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఇలా ఏదైతే బీసీలకు అవకాశం ఇచ్చిన చోట మళ్ళీ బీసీకి మరో నేతకు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఏదైతే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అవకాశాలు ఇచ్చారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉమ్మడి 13 జిల్లాల ఆధారంగా ఆయా సామాజిక కూర్పు ఏదైతే కుల మత ప్రాంతాల సమతుల్యంతో ఏదైతే క్యాబినెట్ కూర్పు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికున్న క్యాబినెట్ లో మనం గమనించినప్పుడు జూనియర్లకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అటు ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు, ఇటు గోదావరి జిల్లాల ప్రాంతం కావచ్చు, ఇటు రాయలసీమ ప్రాంతం కావచ్చు, ఎక్కడ చూసినా కేవలం ఒక సీనియర్ మంత్రులు అనేవాళ్ళు కేవలం నెల్లూరు జిల్లాలో మాత్రమే కనిపిస్తున్నారు. ఏదైతే నారాయణ కావచ్చు, ఇటు ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, వీరు మాత్రమే మంత్రివర్గంలో సీనియారిటీ ఉంది. మిగిలిన వారికి ఎక్కువ శాతం మంత్రులు కొత్తగా మంత్రులు అయ్యారు, వారు టైం పాటించలేదు. క్యాబినెట్ సమావేశానికి కూడా దాదాపు లాస్ట్ టైం క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు 4 మంత్రులు ఇన్ టైంలో క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. హాజరు కానప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. నేను క్యాబినెట్ కి సీఎం గా ఉండి నేను వచ్చి ముందు కూర్చుంటే మంత్రులు హాజరు కాలేదంటే ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఏదైతే ప్రాంతాల ఆధారంగా సీనియర్లకు జూనియర్లకు సమతుల్యం పాటిస్తూ ఒక కొత్త క్యాబినెట్ కూర్పు కసరత్తు చేస్తున్నారో అది త్వరలో ఏర్పాటు అవుతుంది. అయితే అది సంక్రాంతికి ఏర్పాటు అవుతుందా? ముఖ్యంగా కూడా అంటే ఈ విస్తరణ ఎక్కువగా కూడా అంటే సీనియర్లు కనుక తన క్యాబినెట్లకు ఎక్కువగా వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా చాలా స్ట్రాంగ్గా కూటమి ప్రభుత్వం వెళ్తుంది అనే ఆలోచనతోనే ఈ విస్తరణ చేపట్టినట్లుగా చెప్తున్నారు. ఒకటి ఇప్పుడు జరిగిన రాబోయే క్యాబినెట్ విస్తరణలో సీనియర్లకు అవకాశం ఇస్తే మాత్రమే నేరుగా జగన్ ఎదుర్కొంటారు అనే ఒక ఆలోచనలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు ఏదైతే జనసేనకు 3 మంత్రి పదవులు పోగా కేవలం మనం టీడీపీ వ్యవహారం మనం గమనించినప్పుడు మొత్తం ఏదైతే ఎక్కువ శాతం నారా లోకేష్ రెఫర్ చేసిన వాళ్ళు కావచ్చు, ప్రతిపాదించిన కావచ్చు, నారా లోకేష్ తో పాటు నెక్స్ట్ టీమ్ గా జనరేట్ అయ్యే వాళ్ళు కావచ్చు, వీరిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ విస్తరణ గతంలో చేశారు. అయితే రాబోయే 3 సంవత్సరాలు కీలకమైనది. వచ్చే ఎన్నికలు కూడా ఇదే క్యాబినెట్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో ఏదైతే జగన్ ఎదుర్కోవాలంటే క్యాబినెట్ లో సీనియర్ మంత్రులు ఉండాలి. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఏదైతే జూనియర్ మంత్రులకు అవకాశం ఇచ్చినప్పుడు వారు ఏదైతే జూనియర్లే చూసుకుంటారు, ఎమ్మెల్యేలు సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యేలు మాకేం అవసరం ఉందంటూ సాక్షాత్తు సీఎం
చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోనే ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. నేరుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా కూడా ఎక్కడ కూడా కౌంటర్ చేయని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి అటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఉంది. ఇలా మనం జిల్లాలు ప్రాంతాలు వేసుకున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఇష్యూలు ఉన్నాయి. వీటిని అన్నిటిపైన సమగ్ర కూర్పు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో అటు సంక్రాంతికి చేస్తారా, ఉగాదికి క్యాబినెట్ విస్తరణ చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. నేను థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఏపీ కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ కూడా ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ఇక ఈసారి భారీగా మార్పులు జరుగుతాయంటూ ఇప్పటికే కూడా ఏపీ క్యాబినెట్లో చూసుకుంటే కనుక జూనియర్ మంత్రులే ఎక్కువగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ప్రతిపక్షాలను కూడా ఎదుర్కోలేకపోతున్నారు అని చెప్పి కూడా మరొకసారి మనం గతంలో కనుక చూసుకుంటే సమయ పాలన కూడా పాటించడం లేదంటూ సీఎం చంద్రబాబు కూడా వాళ్ళ మీద సీరియస్ అయిన సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఇక అందుకు నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణ చేపడితే కనుక డెఫినెట్గా కూడా జూనియర్ సీనియర్స్ అనేది ఒక సమతుల్యత అనేది పాటిస్తారు, సీనియర్స్కి ఛాన్సెస్ ఇస్తారు. ముఖ్యంగా కూడా ఈ విస్తరణ ఇటు ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి, జగన్ని ఎదుర్కోవడానికి రాబోయే ఎన్నికలకు పటిష్టంగా కూడా ఒక గట్టి టీం ఉండాలని కూడా సీఎం చంద్రబాబు భావించే ఈ విస్తరణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. దీని మీద సీఎం చంద్రబాబు చాలా తీవ్రంగా కూడా కసరత్తు చేస్తున్నారు. సరిగ్గా కూడా కేబినెట్ విస్తరణ చేసి సరైన మంత్రులను తీసుకునే విధంగా కూడా ఇప్పుడు విస్తరణ ఒక కసరత్తు అయితే కొనసాగుతున్నట్లుగా వార్తలు అందుతున్నాయి. ఇక కొన్ని రోజుల్లో అంటే కొన్ని వారాల తర్వాత అయినా కావచ్చు, లేకపోతే కొన్ని నెలల్లో అయినా కావచ్చు, కానీ డెఫినెట్గా కూడా కేబినెట్ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా ఇప్పుడైతే చర్చ మొదలైంది.